పోలవరం ప్రాజెక్టు ప్రాంతం భూకంప జోన్లో ఉందని కాబట్టి ప్రాజెక్టును అత్యంత పటిష్టంగా నిర్మించాలని మాజీ పార్లమెంట్ సభ్యులు జీవీ హర్షకుమార్ ప్రభుత్వానికి సూచించారు. జనవరి నుండి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పనులు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్న నేపథ్యంలో డబుల్ డయాఫ్రమ్ వాల్ను నిర్మించాలని డిమాండ్ చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశపు హాలులో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మన పోలవరం మన బాధ్యత అనే అంశంపై మాట్లాడుతూ ఇటీవల తెలుగు రాష్ట్రాలలో గోదావరి పరివాహక ప్రాంతంలోనే భూకంపం రాగా రిక్టర్ స్కేల్పై ఇది 5.3గా నమోదయ్యిందన్నారు. భూకంపాలనేవి ఎప్పుడు వస్తాయో ఎక్కడ వస్తాయో చెప్పి రావన్నారు. భూకంపం వచ్చిన తర్వాత దాని తీవ్రతను కొలిచే యంత్రాంగం ఉంది తప్పితే ఎప్పుడు ఎక్కడ భూకంపం వస్తుందో ముందుగా తెలుసుకునే సాంకేతికత ఇంకా రాలేదన్నారు. 1969లో ఇదే ప్రాంతంలో భూకంప తీవ్రత 6.5గా నమోదయ్యిందని గుర్తు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతం భూకంపం జోన్ 3లో ఉందని చెబుతున్నారని, అయితే 1969లో వచ్చిన తీవ్రతను దృష్టిలో పెట్టుకుంటే అది జోన్ 4గానే భావించాలన్నారు. భూకంప జోన్ 4 అంటే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, భవనాలు, బ్యారేజ్లు కూలి తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుందన్నారు. పోలవరం డ్యాంలో కొన్ని లక్షల క్యూసెక్కుల నీటిని నిల్వ చేసే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టును అత్యంత పటిష్టంగా నిర్మించాలన్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడంలో తప్పు పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వానిదేనని ఆరోపించారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఈడీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఇలాగా ఇవన్నీ కూడా స్వయం ప్రతిపత్తి గల సంస్థలు. ఇవన్నిటినీ ఆలిష్టాలిసానంగా చేస్తే రాజైన నాకేంటి అని అనుకుని ఏం చేశాడంటే ఆయన ఆ వ్యవస్థలన్నింటినీ కూడా బెదిరించు, మొత్తం మీద రాజుగారు కదా, ఆయన అన్నిటినీ ఆయన చేతిలోకి తెచ్చేసుకున్నాడు. తెచ్చేసుకున్న తర్వాత మెయిన్ ఎలక్షన్ కమిషన్, దాన్ని కూడా ఆయన గుప్పుట్లో పెట్టేసుకున్నాడు. ఆయన ప్రతిపక్షం అయినా లేకపోతే అధికార పక్షమైనా ఎవరైనా సరే పలానా రాష్ట్రంలో పలానా వాడు ముఖ్యమంత్రి అవ్వాలంటే అంతా ఆయన చేతిలో ఉంది. ఆయనే ముఖ్యమంత్రుల్ని నియమించుకోగలడు. మనం ఈ ఎలక్షన్స్ అన్నవి అసలు న్యాయపరంగా జరుగుతున్నాయంటే లేదు. ఆ ఈవీఎంలను పెట్టారు. ఆ ఈవీఎంల వల్ల అక్రమాలు జరుగుతున్నాయన్న కానీ దాని గురించి ఎలక్షన్ సంస్థ పట్టించుకోదు. స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారి తర్వాత 3 సార్లు నిరాకంఠంగా రాజులాగే కొనసాగుతున్నాడు. పన్నోళ్ళ మీదేమో ఈడీలు ప్రయోగిస్తాడు, ఎలక్షన్లో నెగ్గడానికేమో ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకుంటాడు. న్యాయస్థానాల్లో ఆయన తను ఏదనుకుంటే ఆ తీర్పు వచ్చేలాగా ఆయన చేస్తాడు. మరి బాగుపడదు. ఆ రాజుగారు ఎవరో మీ అందరికీ తెలుసు. మన దేశాన్ని పరిపాలిస్తున్న ఆయన రాష్ట్రపతులు నిర్ణయించగలరు, ఇదేనన్నా ఆయన నిర్ణయించగలరు. ఆయన గవర్నర్ అన్నీ ఆయన చేతిలోనే సమస్తం. కాబట్టి ఆ రాజుగారిని దింపాలంటే మనకు పెద్ద ప్రజా విప్లవం రావాలి. అది కూడా వస్తుందనే నేను అనుకుంటున్నాను. ఎంత సైనిక బలగాలతో నియంత్రించినా కానీ వచ్చే పరిస్థితి ఉంది.